విశాఖలో ఆపరేషన్ లంగ్స్ 2.0 కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 1200కు పైగా ఆక్రమణలను తొలగించారు. మొత్తంగా 6 రోజుల్లో 4000 ఆక్రమణలు తొలగించారు. విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో అధికారులు ఆపరేషన్ లంగ్స్ 2.0 కార్యక్రమం చేపట్టారు. నగరంలో ఫుట్పాత్స్, రోడ్లు, జంక్షన్లో ఆక్రమణలు తొలగింపు కొనసాగిస్తూ ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. జీవీఎంస్ పరిధిలోని అన్ని జోన్లలో ఆక్రమణలు గుర్తించి ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా ఆక్రమణ తొలగింపు చర్యలు చేపట్టారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్డ్ ఆదేశాల మేరకు పోలీసుల సమక్షంలో ఆపరేషన్ లంగ్స్ 2.0 కార్యక్రమం కొనసాగుతుంది. ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రైట్ రవి, చూసుకుంటే క్లీన్ విశాఖ, గ్రీన్ విశాఖ, స్మార్ట్ విశాఖ భాగంగా పూర్తిగా కూడా ఆపరేషన్ లంగ్స్ 2.0 అనేటటువంటి ఒక నూతన కార్యక్రమానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కమిషనర్ కేతన్ గార్గ్ అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 8 జోన్లు, గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి 8 జోన్ల పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణ ఏదైతే ఉందో, ఫుట్పాత్ల ఆక్రమణతో పాటు ఇతరత్ర ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అయితే ఉక్కుపాదం మోపుతున్నారు. గత 6 రోజులుగా కూడా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు నగర పరిధిలో ఉన్నటువంటి 8 జోన్ల పరిధిలోని ఇటు అనకాపల్లి నుంచి ఇటు మధురవాడ వరకు కూడా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆక్రమణలన్నింటినీ కూడా జీవీఎంసీ అధికారులు అయితే పూర్తిగా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాటి తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి కమిషనర్ కేతన్ గారికి ఆదేశాల మేరకు కూడా పూర్తిగా పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించినటువంటి అన్ని విభాగాలు, అలాగే పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించినటువంటి అందరూ ఉద్యోగులు కూడా దాదాపు 6-7 రోజులుగా కూడా విధుల్లో పూర్తిగా తలా మునకలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే రహదారికి 2 వైపులా కూడా ఏదైతే ఫుట్పాత్లు ఏవైతే ఉంటాయో ఆ ఫుట్పాత్లని ఆక్రమించి నిర్మించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపార కేంద్రాలకు సంబంధించినటువంటి ఆ చిరు వ్యాపారాలు కానీ, బడ్డీలు కానీ అన్నీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు 6 రోజులుగా కూడా ఇప్పటి వరకు 4000 షాపులను అయితే తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా డ్రైనేజీలు దాటి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్లు ఏవైతే ఉన్నాయో ఫుట్పాత్లు దాటి ఆక్రమించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఆక్రమణలన్నింటినీ కూడా జేసీబీలు, హైడ్రాల ద్వారా కూడా పూర్తిగా తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే తెలంగాణలో హైడ్రా నడుస్తుంది, విశాఖలో ఆపరేషన్ లంగ్స్ 2.0 నడుస్తుందని చెప్పే పరిస్థితి అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైతే ఆక్రమణలు జరిగాయి ఆక్రమణలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే గాజువాక, మల్కాపురం, శ్రీహారపురంతో పాటు విశాఖ పరిధిలో ఉన్నటువంటి అలాగే డాబా గార్డెన్, జగదాంబ, పూర్ణ మార్కెట్ ఈ ప్రదేశంలోని ఇటు ఆనందపురం పరిధిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఫుట్పాత్లు అయితే ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడే గ్రేటర్ విశాఖ అధికారులకైతే ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇవన్నీ తొలగించే కార్యక్రమానికి అయితే ఒక శ్రీకారం చుట్టారని చెప్పుకోవాలి. పూర్తిగా ఫుట్పాత్లపైన ఆక్రమించుకొని ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. మరికొద్ది రోజులు కూడా ఆపరేషన్ 2.0 లంగ్స్ అయితే కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పాత జైలు రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశంలో దాదాపు 30 షాపుల వరకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ 150 నుంచి 160 షాపులు ఫుడ్ కోర్టును అయితే ఏర్పాటు చేశారు. దాని ద్వారా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా ఆ ఫిర్యాదులు అయితే అందినటువంటి నేపథ్యంలో మొదటగా దానిపై అయితే దృష్టి సారించిన పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్నింటిని కూడా పూర్తిగా తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే జగదాంబ కానీ, డాబా గార్డెన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో ఈ షాపు యజమానుల కింద ఉన్నటువంటి షెల్లార్ పార్కింగ్ ఏదైతే ఉందో షెల్లార్ పార్కింగ్ లేకుండానే పూర్తిగా కిందన కూడా షాపులు అయితే నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ షాపుల్ని నిర్మించిన తర్వాత వాటికి రెంట్కి ఇవ్వటం, అలాగే ఇక్కడ ఫుట్పాత్ వాటికి షాపులకు ఎదురుగా ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రదేశాలను కూడా అక్కడ కూడా బడ్డీలను ఏర్పాటు చేసి కొంతమందికి అయితే రెంట్లకు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో దీనిపైన దృష్టి సారించినటువంటి ఆ విశాఖ నగరపాలక సంస్థ అయితే పూర్తిగా కూడా అవన్నీ తొలగించేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు ఉదయం చూసుకుంటే ఇటు ఆ సింహాచలం పరిధిలో ఉన్నటువంటి జోనల్ కార్యాలయం పరిమితి అయితే ఉందో ఆ పరిధిలో కానీ ఇటు కంచరపాలెం కానీ అలాగే అక్కయ్యపాలెం ఈ పరిధిలో ఉన్నటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా ఉన్నటువంటి రోడ్డుకు ఆనుకొని ఫుట్పాత్ల పైన కానీ ఆ నిర్మించినటువంటి దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఆ దుకాణాలన్నింటినీ కూడా హైడ్రా సాయంతో అలాగే జేసీబీ సాయంతో కూడా తొలగించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారాలన్నీ కూడా
పూర్తిగా కూడా విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు కూడా ఇప్పటికైతే అధికారులు అయితే గుర్తించారు. ఎక్కడ కూడా కనీసం నడిచేందుకు కూడా ఆ పాదచారుడు వెళ్లేందుకు కూడా ఫుట్పాత్ లేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా కూడా గమనించినటువంటి అధికారులు ఇటు జిల్లా పోలీసు యంత్రాంగం ఈ రెండు కూడా సమాయత్తమై పూర్తిగా కూడా వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు నిర్మాణాలు తొలగిస్తున్నప్పటికీ మరలా కొత్త నిర్మాణాలు అయితే పుట్టుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు నడుము కూడా అన్ని నిర్మాణాలు అయితే తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు ఏదైతే జీవీఎంసీకి సంబంధించినటువంటి పట్టణ ప్రణాళిక విభాగం ఆ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్మాణాలు తొలగిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుంది. మరోవైపు చూసుకుంటే ఇటు ఆ ప్రజా సంఘాలు కూడా పూర్తిగా కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాము ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అంటూ కూడా వారంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమి జరిగినప్పుడు కూడా పూర్తిగా విశాఖను క్లీన్ సిటీ, గ్రీన్ సిటీగా నిర్వహించేందుకు కూడా అధికారులు అయితే కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా జోన్ల పరిధిలో ఆక్రమణకు గురైనటువంటి ఫుట్పాత్ చంద్రశేఖర్ ఒక పక్క సుందరీకరణలో భాగంగా మహానగర పాలక సంస్థని విస్తరించాలనే నేపథ్యంలో అక్కడ అధికారులు చేస్తున్నారు ఆ ప్రయత్నాలకి. మరో పక్క అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తుంది. ఆ ఫుడ్ బజార్ అవ్వచ్చు, లేకపోతే మరికొన్ని చోట్ల అయితే మాత్రం మేము ఉపాధిని కోల్పోతున్నామని చెప్పేసి చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి రాజకీయ అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఓ పక్క వామపక్ష నాయకులు, మరో పక్క వైసీపీ కూడా వీళ్ళకి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తుంది. మరో పక్క అక్కడ ఉపాధి కోల్పోతున్న వాళ్ళ యొక్క ఆవేదనను కూడా అర్థం చేసుకోవాలనే విధంగా కూడా ఆ రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. దీనిపై అక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్ ఏంటి చంద్రశేఖర్? రైట్ రవి, చూసుకుంటే ఒకవైపు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అక్కడ ఉన్నటువంటి ఏవైతే షాప్స్ కానీ బడ్డీలు కానీ తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అవన్నీ ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు లక్షల రూపాయలు వెచ్చించి కూడా నిర్మించినటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ బడ్డీ కుట్లన్నీ కూడా వీళ్ళు జేసీబీ కారణంగా తొలగిస్తున్నటువంటి సమయంలో పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి ఉంది. వారు తీసుకొచ్చినటువంటి ఏవైతే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అమ్ముకునేది తీసుకొచ్చినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా పూర్తిగా నాశనం అయిపోయినారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళు ప్రజాప్రతినిధులను కలిసినప్పుడు కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు అయితే వారికి ఆ వెన్ను చూపేటటువంటి పరిస్థితి అయితే ఉందంటూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ప్రజా సంఘాలు ఎవరైతే అక్కడ ఆసరా కోల్పోయినటువంటి నిజమైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి బాసటగా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే పెందుర్తిలో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్మాణాలు తొలగించారో ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఆ షాపులకు సంబంధించినటువంటి వ్యాపారస్తులంతా కూడా పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించినటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ పీలా శ్రీనివాసును కూడా కలిసేందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన కలవకుండానే గేట్లు వేశారంటూ కూడా వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కూటమి ప్రభుత్వం మెచ్చి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేస్తే తమకు తగిన శాస్తి జరిగింది అంటూ కూడా వారంతా శాపనార్థాలు అయితే పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆనందపురంలో కూడా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి షాపులు తొలగించేటటువంటి క్రమంలో పూర్తిగా కూడా ఘర్షణలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అక్కయ్యపాలెంలో కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం పైన కూడా విమర్శలు అయితే వెలువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమి జరిగినప్పుడు కూడా ఇటు అయితే రెవెన్యూకి సంబంధించి కానీ లేదా పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు. పూర్తిగా అన్ని దుకాణాలు కూడా మరోవైపు చూసుకుంటే ఇటు వైసీపీకి సంబంధించిన నాయకులంతా కూడా ఇదంతా ఆ రాజకీయ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వమై బురద జల్లే విధంగా కూడా కొన్ని సోషల్ మీడియాలో ఇటువంటి దానికి సంబంధించినటువంటి ఏదైతే సున్నితమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ సున్నితమైనటువంటి అంశాలన్నింటినీ కూడా సోషల్ మీడియా వేదికగా తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారంటూ కూడా మరోవైపు ఇటు కూటమి ప్రభుత్వ నాయకులు కూడా వైసీపీ నాయకులపైన కూడా పూర్తిగా మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పేదవారందరికీ కూడా త్వరలోనే కొత్త నిర్మాణాలు నిర్మించిస్తామంటూ కూడా ఇటు జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులు హామీ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా తొలగిస్తున్నప్పటికీ వైసీపీ నాయకులంతా కూడా వారి బాసటగా నిలిచామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా కూటమి ప్రభుత్వం పైన వారంతా బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా గత 3 రోజులుగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలంతా కూడా ఆయా బాధితుల చెంతన చేరడం అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం కూడా చూసుకోవచ్చు గతంలో కూడా జేసీబీకి సంబంధించిన డ్రైవర్ పైన కూడా కర్రలు పట్టుకొని తిరగబడి దాడి చేసేటటువంటి ఆ దాడికి ఎత్తించేటటువంటి ఘటనలు కూడా చాలానే ఉత్పన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం విశాఖలో కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ లంగ్స్ 2.0 కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం యథాతథంగా కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని పెద్ద ఎత్తున కూడా రాజకీయం చేసేందుకు కూడా కొంతమంది రాజకీయ నేతలు కానీ ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు ఏదో ఉన్నాయి రవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ప్రతిభ, థ్యాంక్ యూ రవికృష్ణ. ఇది వివిధ అంశాలపై వివిధ ప్రాంతాల నుంచి మా ప్రతినిధులు అందిస్తున్నారు.